హాయ్ గైస్ ఏపీడిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేసి మనం చూసుకుంటే ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు అనేసి ఒక న్యూస్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. సో దాదాపుగా ఇప్పటి వరకు 890 నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు అనేసి రావడం జరిగింది. దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ. సో మనకి దగ్గర దగ్గర 421 పోస్టులకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి మొన్ననే నార్మల్‌గా ప్రైమరీ లిస్ట్ అయితే రావడం జరిగింది. అది నాట్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఫైనల్ లిస్ట్. సో ఎందుకు ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు, మనకి డిఎస్సిది కూడా వచ్చింది అనేసి చూసుకుంటే, ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా మంది నకిలీ సర్టిఫికేట్‌లయితే సబ్మిట్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఎటువంటి గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని దానికొక రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్టిఫికేట్లయితే ఎవరికి వాళ్ళైతే ఇచ్చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి సాప్ వాళ్ళైతే ఇప్పటికి వరకు నకిలీలు ఇంకా దగ్గర దగ్గర 900 వరకు గుర్తించామని, ఇంకా గుర్తిస్తున్నామనేసి ఒక పత్రికా ప్రకటన అయితే ఈరోజు జారీ చేశారు. సో అలాగే ప్రతి ఒక్క గేమ్‌కి కూడా అది స్టేట్ లెవెల్ కావచ్చు, ఆల్ ఇండియా లెవెల్ కావచ్చు, ఏ లెవెల్ అయినా కానీ ముందుగా స్పోర్ట్స్ అనేది నిర్వహించాలి అంటే ఫెడరేషన్ వాళ్ళు ఒక క్యాలెండర్ అయితే విడుదల చేస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ సబ్మిట్ చేసినటువంటి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేశారో, అలాగే ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన డేట్లకి, వాళ్ళు సబ్మిట్ చేసిన డేట్లకి ఎటువంటి సంబంధాలు లేకుండా ఈ సర్టిఫికేట్లు అయితే సమర్పించినట్టయితే మనకి సాప్ అయితే తెలియజేస్తుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లకు సంబంధించి ఎవరైనా గనక ఫేక్ సర్టిఫికేట్‌లు గూడా సబ్మిట్ చేసి ఉన్నారు అనేసి మీకు గనక మీ పరిసరాలలో తెలిసి ఉంటే, తప్పకుండా మీరు ఇమ్మీడియేట్‌గా సాప్‌కైతే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సాప్ అధికారులు వాళ్ళని సర్టిఫికేట్‌లయితే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి వాళ్ళని స్పోర్ట్స్ కోటా నుంచి తీసివేయడం అయితే జరుగుతుంది. సో అందువల్లనే మనకి ఇప్పటి వరకు ఫైనల్ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్ట్ అనేది ఏది విడుదల కాలేదు. ఈ ఫేక్ సర్టిఫికేట్‌ల గురించి వెరిఫికేషన్ అనేది త్వరగా సాప్ అధికారులు పూర్తి చేసి మనందరికి కూడా ఒక ఫైనల్ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తే బాగుంటుంది అనేసి మనమందరం కూడా కోరుకుందాం. థాంక్ యూ గైస్.